ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన పక్షముగా సమకూర్చే దేవుడు ఉన్నాడు. మన పక్షముగా జయమిచ్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడండి, ఆయన బలవంతుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన ఆదరణకర్త, ఆయన ఉన్నవాడు అనువాడు, నిరంతరము జీవించుచున్న దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వాక్యం. మత్తయి సువార్త కూడా చదువుదాం, అన్ని చదివేద్దాం. 18వ అధ్యాయం 20వ వాక్యం. మైకు ఇవ్వండి. మీరు నా నామమున నన్నేమి అడిగినను నేను చేతును. ఆమేన్. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యేసు ప్రభు అంటూ ఉన్నారు. ఒకరోజు ఆ పై వచనాలు కూడా చదవన్నా, 10వ వచనం నుంచి. తండ్రి యందు నేనును, తండ్రి యందు నేనును, నా యందు తండ్రియో ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఆమేన్. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలో నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్య అంటూ ఉన్నారు. అందులోనే 14, 13లో కూడా, మీరు నా నామమున దేనిని అడిగిదురో తండ్రి కుమారుని యందు మహింపరచుటకై దాన్ని చేతురు. ఆమేన్. మార్కు 16:17. నమ్మిన వారి వలన ఈ సూచక్రియ కనబడును, ఎలయనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త భాషలో మాట్లాడదాం. ఎంతమందికి యేసయ్య నామం అంటే నమ్మకం అండి? జాగ్రత్త, కెమెరా అబ్బాయిలంతా మళ్ళీ మీకు లోకమంతా చూపిస్తారు. హల్లెలూయా. మరలా అడుగుతున్నాను, యేసయ్య నామం అంటే ఎంతమందికి నమ్మకం? మనమంతా ఒకే పరలోకానికి వెళ్తామా, లేకపోతే వేరే వేరే పరలోకాలకి వెళ్తామా? చెప్పాలి. ఒకే పరలోకానికి వెళ్తాం. ఆమేన్. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాక బాడీ ఆఫ్ క్రైస్ట్ అను, సిఎస్ఐ చర్చ్ అను, లేకపోతే హెబ్రోన్ చర్చ్ అను, పెంటెకోస్టల్ చర్చ్ అను నిన్ను పిలవరు. కేవలం నువ్వు యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన నామములో కడగబడిన వ్యక్తిగా పరలోకంలో నిన్ను ఎన్నుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. నా నామమున మీరు తండ్రిని ఏమడిగినా ఆయన ఇస్తాడు అనండి. పక్కన వాళ్ళకి చెప్పండి, యేసు నామములో మీరు ఏది అడిగినా తండ్రి మీకు అనుగ్రహిస్తారు అనండి. త్వరగా అడగాలి, చెప్పాలి. నిద్రపోయే వాళ్ళు తట్టి చెప్పండి, యేసు రక్తం జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా నామమున తండ్రిని మీరు ఏమడిగినా ఇస్తారు. యేసు నామములో మనం అడగాలండి తండ్రిని. ఇలాగే ఒకరోజు పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారు సంఘానికి వాక్యం చెప్తూ ఉంటే, యేసు నామమున మీరు దెయ్యములు వెళ్ళగొడతారు, యేసు నామమున మీరు క్రొత్త భాషలు మాట్లాడతారు, యేసు నామమున మీరు తండ్రిని అడిగితే, మీరు ప్రార్థన చేస్తే చనిపోయిన శవాలు కూడా లేచి కూర్చుంటాయి అని పాస్టర్ గారు చాలా చక్కగా వాక్యాన్ని వివరించారు. అక్కడున్న అందరూ వాక్యం వినేసి వెళ్ళిపోయారు.
అందరూ వాక్యం వినేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు వినే వాక్యమే కదా అన్నట్లు. కానీ ఆ యవనస్తుడు వాక్యాన్ని వినేసి వెళ్ళలేదు. వాక్యాన్ని నెరవేర్చడానికి పాస్టర్ గారిని క్వశ్చన్ వేయడానికి నిలబడుకుని ఉన్నాడు. అడుగుతున్నాడు ఆ రోజు పాస్టర్ గారిని. అంతా వెళ్ళిపోయారు, అన్నీ అయిపోయింది. పాస్టర్ గారిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా, యేసునామములో మేము దెయ్యాలు పోగొడతామా? ఈ వాక్యం నువ్వే కదా ఈరోజు చెప్పింది, నీకు నమ్మకం ఉందా అని అడిగారు. అవును, ఉందయ్యా. మరి యేసునామంలో నేను కూడా పోగొడతానంటావా? బొడ్డోడు, చిన్నపిల్లోడండి. అవును, యేసునామంలో నువ్వు కూడా దెయ్యాలు పోగొడతావయ్యా. రెండోదిగా, చచ్చిపోయిన శవాలను లేపగలుగుతావని అన్నావు కదా, యేసునామంలో ఇది సాధ్యమేనా? చనిపోయినాడు ఎలా లేస్తాడు? లేదయ్యా, యేసునామంలో నువ్వు లేపగలవు. యేసునామం అందు ఇది జరుగుద్ది. ఎవరు? నేను చేయగలనా? అవును, నువ్వే చేయగలవు. ఇంత చిన్న పిల్లడు నేను చేయగలనా? ఎస్, నువ్వే చేయగలవు. ఆయన మరలి అడుగుతాను, నేనే చేయగలనా? ఎస్, నువ్వే చేయగలవు. ఆ రోజు వాక్యం, యేసునామములో నువ్వు చచ్చిపోయిన లేపుతావు, చనిపోయిన శవాల్ని లేపుతావు. యేసునామములో నువ్వు దెయ్యాలు పోగొడతావు. యేసునామమందు శక్తి ఉంది, యేసునామమందు బలం ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు యేసునామంలో బలం ఉందని? నా క్వశ్చన్, ప్రతి ఆదివారం వినేసి వెళ్ళిపోతున్నారా? లేక వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నారా? ఆమేన్. కానీ ఆ యవనస్తుడు వెంటనే ఇంటికి వెళ్ళిపోయి బిర్యానీ తినేసి పడుకోలేదు. ఆదివారం సైకిల్ తీసుకున్నాడు, సైకిల్ తొక్కాడు, ఎక్కడ చనిపోయిన శవం ఉందని వెతికాడు. హల్లెలూయా. వెతుకుతున్నాడు. ఒక ఊరు ఎతికాడు, దొరకలేదు. ఇంకొక ఊరు ఎతికాడు, దొరకలేదు. బాగా వినండి శ్రద్ధగా. ఇంకొక ఊరు ఎతికాడు, దొరకలేదు. ఎదురుగా ఉన్న గ్రామానికి సైకిల్ తొక్కుని వెళ్ళాడు. ఇంటింటిని తలుపు తట్టి చనిపోయిన శవం ఉందా అంటే అందరూ విచిత్రంగా చూస్తున్నాడు. బయటికి పో అని అరుస్తూ ఉన్నారు కొంతమంది. ఇతను హృదయంలో ఏ వాక్యం రాయబడి ఉందంటే, యేసు నామంలో నువ్వు దెయ్యాలు పోగొట్టగలవు, యేసు నామంలో చచ్చిపోయిన శవాలను నువ్వు లేపగలవు. ఈరోజు నమ్ముతున్నాను, అనేక మంది చనిపోయిన స్థితిలో ఉన్న, ఆత్మీయ స్థితిలో చనిపోయి పాపం ఇంకా యేసు ప్రభు నమ్ముకుని అయినా ఇంకా పాపం చేస్తానని నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు లేపబడతావు. ఈరోజు మీరు లేపబడతారు. ఆ యవనస్తుడికి ఒకే మనసులో ఆశ, మనసులో కోరిక, అదే వాక్యం చెవిలో మ్రోగుతూ ఉంది. ఏమని? యేసు నామములో నువ్వు చనిపోయిన శవాల్ని లేపుతావు అనండి. చెప్పాలి అంతే. యేసు రక్తం చేయం, గట్టిగా చెప్పాలండి. ఆమేన్. మీ కొరకు ఎన్ని పట్లేసారండి? కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోవచ్చు కదా కింద. దేవునికి వందనాలు, స్తోత్రం. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారు. కాళ్ళు బాధల నొప్పి ఉంటే ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఆమేన్. ఒక మీటింగు 6 గంటల కంటే 5:30కి రావడమే ఉద్యోగం. 7 గంటలకు పాటలు అయిపోయినాక వాక్యానికి పోతానంటే నీకు రాదు ఆశీర్వాదం. నిజమే. హల్లెలూయా. వచ్చిన కీబోర్డు వీళ్ళే దీవించబడుదురుగాక. ఆమేన్. కానీ మీరు కూడా దీవించబడతారు. సగం ఆశీర్వాదమే. ప్రధానంగా మొదట రావాలి. ఆ యవనస్తుడు ఇంటింటికి డోరు తడుతున్నాడు. ఎక్కడైనా శవం ఉందా? ఏ ఇంట్లో అయినా శవం ఉందా? ఎక్కడైనా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా అని వెతుకుతూ ఉన్నారండి. ఎక్కడ దొరకలేదు. చివరికి ఒక ఇంట్లో ఒక టెంట్ వేసి ఏడుస్తూ ఉన్నారు ఒక చోట. ఆ యవనస్తుడు చూశాడు, ఇక్కడ ఏమైంది బ్రదర్, ఇక్కడ ఏమైంది?
ఇక్కడ ఏమైంది బ్రదర్, ఇక్కడ ఏం జరుగుతుంది బ్రదర్, అసలు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారంటే ఒక చిన్న పాప చనిపోయింది అయ్యా. ఆ పాప చనిపోయింది కాబట్టి ఇక్కడ సరే ఇంకా భూస్థాపన చేద్దామనేసి భూస్థాపన చేద్దాము కాబట్టి అందరు టెంట్ వేసి సర్లే ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, చిన్న పాప చనిపోయింది నాయన అని చెప్తున్నాడు. ఈడు కూడా బొడ్డోడే. ఈరోజు నేను నమ్ముతున్నాను, మంచి విశ్వాసం మనకు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న యవనస్తుడు చిన్నవాడు వెళ్ళి అడిగిన వెంటనే చనిపోయిందంటే ఎవరికైనా బాధ వేయాలి, కానీ ఆయనకి సంతోషం వేసింది. ఎందుకంటే చనిపోయిన దాన్ని నేను లేపగలను. అల్బాగా తూరాబా షహిల్బాగా తూరాబా. చనిపోయిన దాన్ని యేసు నామములో లేపగలిగిన ఒకే ఒక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ భూప్రపంచంలో ఎన్నో మహాత్ములన్న వారి సమాధులు ఇంకా సమాధుల్లోనే ఉన్నారు, కానీ ప్రపంచమంతా వెతికితే ఒక దేశంలో ఒక సమాధి మాత్రం ఆయన ఎక్కడ లేడు అని సమాధానం ఇస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. నీవు ఆరాధించే దేవుడు చనిపోయిన సమాధిలో లేడు, మరణాన్ని గెలిచి లేచిన వాడాయన. మరణ స్థితిలో ఉన్న వారిని అనేక మందిని లేపిన వాడాయన. ఈ చిన్నవాడు అనుకోండి, ఎతుకుతున్నాడు, దొరికింది. మనమైతే ఏం చేస్తాం? ఓ అక్కో ఓ అన్నో అని ఏడ్చేసి 4 ఏడుపులు ఏడ్చేసేసి పక్కకు పోయి ఏసు రక్తం చేయి, ఎప్పుడు కార్యం అంటాం, ఏసు రక్తం చేయి, ఎప్పుడు బిర్యానీ పెడతావు, ఆడు సావు ఎలాగుందో నీ బిర్యానీకి అలా ఉంది, ఏసు రక్తం చేయం. ఆమేన్. రాని ఏడుపు కూడా మీ అబ్బాయి అంటాడు, ఏంటమ్మా ఈ దొంగ ఏడుపు అంటే, నోరు మూయరాని ఆడుకో మొట్టికే వేసి ఏసు రక్తం చేయం. రాని ఏడుపు ఏసు రక్తం చేయం. పోయాక ఏడ్చేదేముంది? పోయినోడు లేపాలి కానీ ఆ పోయినోడిని లేపేదే నజరేయుడైన యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్నవాడు మాత్రం ఏడవలేదు, సంతోషంగా వెళ్తున్నారు. అనండి, సంతోషంగా వెళ్తున్నాడు, సమాధానంతో వెళ్తున్నాడు, నమ్మకంతో తన నమ్ముకున్న నామముతో ఒక కార్యం జరుగుద్దని నమ్మకంగా వెళ్తున్నాడు, సంతోషంతో వెళ్తున్నాడు, సమాధానంతో వెళ్తున్నాడు, దేవుని శక్తితో వెళ్తున్నాడు. ఇట్టి కార్యాలు ఎలా జరుగుతాయంటే పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతాయి. చనిపోయిన శవం దగ్గరికి ఏడుస్తున్న వాళ్ళు ఓ అని ఏడుస్తూ ఉన్నారు. అక్కడ పిలిచి అంటున్నాడు, ఒకరిని పిలిచి చెప్తున్నాడు, ఎవడు ఎంటలేదు. ఇంకొకరిని పిలిచి చెప్తున్నాడు, పా యేసునామంలో ఏదో జరిగిపోద్దంట, మాకు లేరా మరి, మేము నమ్ముకున్న వాళ్ళు ఏమవ్వాలి? ఆయన కూడా అంటున్నాడు, నేను నమ్ముకోమని లేదయ్యా, యేసునామంలో కార్యం చేస్తాడని దేవుడు అంటున్నానయ్యా. ఆమేన్, హల్లెలూయా. వీడు అలాగే వెళ్ళాడు. వాళ్ళ అమ్మ నాన్న అడిగారు, ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళకేంటండి, ఎవరైనా యేసునామంలో కార్యం జరుగుద్దంటే వాళ్ళ బిడ్డ అప్పుడే కొన్ని సంవత్సరాలే పుట్టి కొన్ని సంవత్సరాలు అయ్యింది. ఆ బిడ్డని నిమిత్తం బాదుకుని తల్లిదండ్రులు ఏడుస్తుంటే పోయి అడుగుతున్నాడు, అయ్యా యేసయ్య గొప్ప దేవుడయ్యా, నేను ఒక్క ప్రార్థన చేస్తాను. మా చర్చిలో పాస్టర్ గారు చెప్పారు. ఏం చెప్పారు బాబు? యేసు నామంలో నేను చనిపోయిన మీ బిడ్డను లేపగలనంట. ప్రైజ్ ది లార్డ్. యేసు నామంలో ఈ బిడ్డ లేపబడుద్దంట, యేసునామములో ఈ బిడ్డ పైకి లేచుద్దంట. ఎవరు చెప్పారు? మా చర్చిలో పాస్టర్ గారు చెప్పారండి. పాస్టర్ గారు రాలేదా? లేదండి. నువ్వు వచ్చేవేంటి? ఎస్ నేనే వచ్చానండి. ఇంత చిన్న పిల్లవాడు, నీ వల్ల ఏం జరుగుతుంది? నేను చిన్నోడే కావచ్చు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్ప దేవుడు అండి. ఆయన శక్తిమంతుడు. ఆయన ఒక కార్యం ఈరోజు చేయబోతున్నాడు. నేను ప్రవచించి చెప్తున్నాను, ఇక్కడున్న వారిలో ఒక కార్యం దేవుడు నీ మధ్యలో చేయబోతూ ఉన్నాడు. యెహోవా మీ మధ్యలో ఒక కార్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆ చిన్నోడు వెళ్ళి నిలబడుకుని సరే మాట్లాడిన తర్వాత తల్లిదండ్రులు అన్నారు, ఏదేమైతే ఉంది వదులుదాం, ఒకరోజు కొంచెం సేపు వదులుదాం. అందరికీ నమ్మకం లేదు. ఆ లోపలికి ఆ బిడ్డను తీసుకెళ్ళారు. యేసు ప్రభు స్టైల్లోనే ఫాలో అయ్యాడు ఆ కుర్రోడు. ఆమేన్, హల్లెలూయా. మనోళ్ళు అయితే
వీడియోగ్రాఫీలు పెట్టి 10 వీడియోలు తీస్తున్నారు యేసు రక్తం యేసు ప్రభు అయితే పర్సనల్గా చేశాడు. ఆమేన్. పంపేశాడు అందరినీ పంపాడు. తల్లిదండ్రులు ఉండమన్నాడు. తల్లిదండ్రులు చూస్తున్నారు, ఇది అడలేయిపోతుంది అనుకుని. హల్లెలూయా, ఆమేన్. నేను నమ్ముతున్నాను ఇక్కడికి వచ్చిన చాలామంది ఈ మందిరం ఏమవుతుంది, నిశ్చయముగా వేవేల మందిగా ఇది అవుద్ది. హల్లెలూయా, ఇది వేవేల మందిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. నిలబడుకున్నాడు. ఏం జరుగుతుందని అందరినీ పంపేశాడు. మౌనంగా ఉన్నాడు. తల్లిదండ్రులు అడుగుతున్నారు, ఏంటి బాబు మౌనంగా ఉన్నాం? మౌనంగా ఉండండి, నా దేవుడు ఇప్పుడు కార్యం చేయబోతున్నాడు. నిజంగా నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఒక చిన్నవాడండి నిలబడుకున్నాడు. కళ్ళు మూసుకుందామన్నాడు. అందరూ కళ్ళు మూసుకున్నారు. తల్లిదండ్రులు కళ్ళు మూసుకున్నారు. ఈయన తెరిచి చూస్తూ కళ్ళు మూసుకుని వాళ్ళ కళ్ళు మూసుకున్నారు. ఈయన తెరిచి మాట్లాడుతూ అంటున్నాడు, వాళ్ళతో చెప్తూ ఉన్నాడు, మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేయక ముందు యేసు నామం నమ్మాలి అంటే, యేసు నామంలో కార్యం జరగాలి అంటే నమ్మితేనే జరుగుద్ది. ఆమేన్. యేసయ్య ఇందాకేమన్నాడు వాక్యంలో, నా నామమున నమ్మినవాడు గొప్ప సూచక కార్యాలు చూడబోతారు. హల్లెలూయా, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆ చిన్నవాడు నమ్మి, వాళ్ళు కూడా నమ్ముతున్నాం బాబు అని నమ్మకం ఉంచారు. చివరి నమ్మకం, తిరిగి రాలేని నమ్మకం, నా బిడ్డ బ్రతికితే చాలు అనే చిన్న నమ్మకం. ఆ నమ్మకం ఇతని ప్రార్థన. ఏం చెప్పారు పాస్టర్ గారు? యేసు నామములో నువ్వు చచ్చిపోయిన శవాలు లేపుతావు బాబు, యేసు నామములో గొప్ప కార్యాలు నువ్వు చేయబోతున్నావు బాబు అని ఆ వాక్యం చెవిలో వినబడుతుంది. ఈ బిడ్డ చూసి, చిన్నోడు ఆ చిన్నదాని వైపు చూసి, నజరేయుడైన యేసు నామములో చిన్నదాన లేచి కూర్చో అంటే ఆ చిన్నది లేచి కూర్చుంది. ఎల్వకతురాబా, అతడు దేశములో బలముగా వాడబడ్డాడు. దేశములో రికా తురాబాలాక ఆత్మకార్యాలు అతని ద్వారా జరిగాయి. దైవజనమా, అతను ఎంత గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడంటే, ఫ్లైట్ ఓనర్సే మా ఫ్లైట్లో వెళ్ళండి అని బతిమలాడేంత గొప్ప సేవకుడిగా మార్చబడ్డారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఆ చిన్నవానికి జరిగింది మనకు కూడా జరుగుద్ది. ఈరోజు వాక్యం చెప్తున్న నా జీవితంలో కూడా చనిపోయిన పరిస్థితుల్లో, కలరా వ్యాధిలో ఉన్నప్పుడు, ఎంతో బలహీనతలో ఉన్నప్పుడు, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, హాస్పిటల్లో చేరిస్తే డాక్టర్లు చేయెత్తేసినప్పుడు, ఎవరు ఆదుకోలేనప్పుడు, దిక్కు తోచని దినములు ఉన్నప్పుడు, ఆదరణ లేనప్పుడు, యేసు ప్రభు తెలియనప్పుడు, తల్లిదండ్రులు సమాధానం లేకుండా ఆఖరి బిడ్డగా ప్రార్థన చేసుకోక, ఎవరో ప్రార్థన చేస్తే పుట్టిన బిడ్డగా ఈ బిడ్డ చనిపోతాడని తల్లిదండ్రులకి సమాధానం లేక విడిపోయే స్థానంలో వచ్చినప్పుడు, మా పెద్దమ్మ గారు చెప్పిన సువార్త, మా అమ్మకి అమలాపురంలో సేవ చేస్తున్నారు లలిత కుమార్ గారు అని, ఆమె చెప్పిన ఒక సువార్త, ఇదిగో యేసు ప్రభువుని నమ్ముకోమ్మా, ఈ బిడ్డ దేవుని సేవకిస్తే దేవుడు బ్రతికిస్తాడు. అప్పటికే చనిపోయాను శవం. ఆమేన్. ఈరోజు ఈ మీటింగ్లు ఇంత ఎందుకు తిరగాలి, ఇవన్నీ ఇంత ఖర్చు పెట్టాలంటే, నన్ను బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికిస్తాడని ఆశ. కొట్టు చప్పట్లు యేసుక్రీస్తు నామములో. అదే మన చేతులకి ఏమని ఉన్నాయంటే బంధకాలు ఉన్నాయి, సిగ్గు అనే బంధకాలు యేసు నామములో తెంపబడునుగాక. ఎల్వాక తూరాబా షహిల్బా గాదారా. ఆ స్థానంలో డాక్టర్లు అందరూ వదిలేస్తే ఆ రాత్రి అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు, యేసు రక్తం అని చెప్తూ ఉన్నారు. ఆ స్థానంలో మా పెద్దమ్మ గారికి దేవుడు చెప్తూ ఉన్నాడంట, నిశ్చయముగా ఈ బిడ్డ బ్రతుకుతాడు, యేసు నామమందు ప్రార్థన చేయి, యేసు నామములో గొప్ప కార్యాలు జరుగుతాయి, యేసు నామములో చచ్చిపోయిన శవాలు లేచి నిలబడతాయి, యేసు నామములో అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి. దైవజనమా, రాత్రి ప్రార్థన చేస్తుండగా సరిగ్గా 1 గంట నుంచి 2 గంటల సమయంలో లోపలే నా ప్రాణం తిరిగి వచ్చి నేను మాట్లాడడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మీ మధ్యలో నిలబడుకున్న ఈ అన్న కూడా హార్ట్ ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసే సమయంలో, ఇంకా స్టంట్ వేద్దాం అనుకునే సమయంలో, ఎన్నో సంవత్సరం అది,
ఎన్ని సంవత్సరం 2023 2023 గుండె ఆగిపోయిందండి. స్టంట్ వేయాలి, ఏ స్టంట్ లేకుండా దేవుడు బతికిచ్చాడు ఈరోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నామములో ఒక గొప్ప కార్యం జరగడానికి నేను ఒక లాజరు వలె సూచనగా మీ ముందులో ఉన్నాను. యేసు బ్రతికించగలడని ఇదిగో సజీవ సాక్ష్యముగా ఇదిగో ఈ వాక్యం చూస్తున్నాడు కదా. మేము పునరుద్ధానుడైన యేసును ప్రకటించడానికి మా యేసు బ్రతికించాడు, మమ్మల్ని కూడా బ్రతికించాడు. ఇది కుల మతాలకి సంబంధించిన బోధ కాదండి. ఇది మతంతో కాదు, కులముతో కాదు, విశ్వాసంతోను దేవుని మార్గం. ఇది యేసయ్య మార్గం, సర్వమానవాళి పాపానికి విమోచన. వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తూ ఉంది? ఏమని సెలవిస్తూ ఉంది? మీరు నా నామమున ఏం అడుగుతారో తండ్రిని, అది తండ్రి మీకు దయచేస్తాడు. యేసు నామములో ఎలా అడగాలి అనండి. ఇప్పుడే వాక్యానికి వస్తున్నాను, నేను ముగిస్తాను, కంగారు పడకండి. ఆకలేస్తుందా? యేసు రక్తం జయం. ఆమేన్, స్తోత్రం. ఎవరో అంటున్నారు నాకు ఆత్రం అని. స్తోత్రం, హల్లెలూయా. ఏది కొంచెం గట్టిగా చెప్పండి. మంచోళ్ళండి మీరు అందరూ. యేసు రక్తం జయం. ఆమేన్. మంచి బిడ్డలండి మీరు. యేసు నామములో ఏం అడగాలి? యేసు నామములో అనండి, ఏం అడగాలి? ఏది అడగాలి? ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి అనండి. పక్కన వాళ్ళని చూసి, యేసు నామములో ప్రార్థన చేస్తున్నావా? యేసు నామములో ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి డైలీ? యేసు రక్తం ఒక ఆయన అలాగే చెయ్యెత్తి చెయ్యబోయిందంట అబద్ధం చెప్పి. ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది అండి? ఇది దిగిపోయింది యేసు రక్తం ఎవ్రీ డే. మరి మీకు యేసునామం ఎలా పనిచేస్తుంది? పనిచేయదుగా. యేసునామంలో కార్యాలు జరుగుతాయా? జరగవా? 14వ అధ్యాయం 13వ వాక్యం. యేసు నామములో ఎవరికి ప్రార్థన చేయాలి? 14వ అధ్యాయం యోహాను సువార్త 13వ వాక్యం. త్వరగా చదవాలి అన్న. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు అడగాల్సింది తండ్రినే. యేసు నామములో ఆత్మైన దేవుని అడగాలి. అప్పుడు తండ్రి మహిమ పరచడానికి, అక్క నువ్వు అటు ఇటు చూసేదే ఎక్కువగా ఉంది, ఇటు చూడాలి మీరే. హల్లెలూయా. అక్క మీరే అటు చూస్తున్నావు, ఇటు చూస్తున్నావు, ఇటే చూడాలి. ఆమేన్. మందిరం ఎందుకు వచ్చినాం మనం? ప్రార్థనకి, దేవుని వాక్యం వినేదానికేనా? హల్లెలూయా. అటు చూసేది ఇటు చూసేది అట్లా చేయకూడదు. మనం అట్ట ఇట్ట చూస్తున్నాం అనుకోండి, అందరూ వినండి, అట్లా చేయకూడదు. ఆయన మందిరం చాలా, ఆయన సన్నిధి చాలా శక్తివంతమైంది. ఆమేన్, హల్లెలూయా. కుంటోడిని చూసి నన్ను తేరు చూడు అన్నాడు, అప్పుడే కార్యం జరిగింది. ఆమేన్. యేసు నామంలో జరగాలి, నువ్వు బాగోవాలంటే ఇట్టే చూడాలి. చెప్పండి, యేసు నామంలో ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. ఆమేన్, ఆమేన్. అందుకని యేసు ప్రభు శ్రేష్టమైన ప్రార్థన నేర్పించింది. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యమొచ్చునుగాక. ఈరోజు చాలామంది ప్రార్థనలు ఏంటి అంటే, అయ్యా మాకు ఇల్లు లేదయ్యా, మా పిల్లోడికి పెళ్ళి అవ్వలేదు నాయన, మా కూతురికి మా చంటిదానికి పెళ్ళి అవ్వలేదు నాయన, ఒక్కోసంత ప్రార్థన చేయయ్యా అంటున్నాను. నేను అడుగుతున్నాను, యేసు నామమందు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీ పిల్లలకి పెళ్ళి అవ్వాలని కాదు, పరిశుద్ధత కొరకు. అసలు యేసు నామం వర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం ఉండకూడదు. గలతీలు రాసిన పత్రికలో ఉంటుంది,
గలతీలు రాసిన పత్రికలో ఉంటుంది. నేత్రాస, శరీరాస, జీవపడంబం, లోకాశలు, నీలో వ్యభిచారాశ పెట్టుకుని నువ్వు యేసునామంలో ప్రార్థన చేస్తే జరగదు. నీలో పాపం పెట్టుకుని, పాపపు అలవాట్లు పెట్టుకుని, లోక సంబంధమైన వాటిలో ఉంటే యేసునామం నీకు జరగదు. వ్యభిచారాన్ని నువ్వు వదలాలి. వ్యభిచార సంబంధమైన ఆలోచనలు వదలాలి. తాగుబోతుగా ఉండి, తిరుగుబోతుగా ఉండి యేసునామంలో ఉంటే జరగదు. అవన్నీ విడిచిపెట్టి పాతవి గతించి సమస్తము నూతనమైనట్లుగా నవనూతనమైన మానవునిగా బ్యాప్తిసం పొందాక యేసు రక్తం ద్వారా కడగబడతారు. ఎందరైతే పరిశుద్ధాత్మ ద్వారా ఎందరైతే నింపబడుతున్నారో, క్రీస్తు యేసు యొక్క కృపా ఫలాలు అనగా ప్రేమ, సాత్వికం, ఆశా నిగ్రహం వంటి ఎందరిలో ఉంటున్నాయో వారందరిలో యేసునామం పనిచేస్తుంది. నీలో ప్రేమ లేకుండగా, నీలో సాత్వికం లేకుండగా, నీలో దయాళత్వం లేకుండగా, నీలో ఆశా నిగ్రహం లేకుండగా, ఒక మనిషిని క్షమించకుండగా, ఒక మనిషిని క్షమించకుండా సిలువలో వేలాడిన యేసు క్షమించాడు. నువ్వేమో క్షమించట్లేదు. ఎలాగ యేసునామములో ప్రార్థన చేస్తే జరుగుద్ది. అందుకనే కొన్ని కార్యాలు నీకు జరగట్లేదు. అన్నీ జరుగుతున్నాయి మన జీవితంలో. అక్క జరుగుతున్నాయి అన్న ఎత్తండి, చేయి పైకి. అన్నీ జరిగిపోతున్నాయండి నా జీవితంలో అనేవారు పైకి చేయి పైకి ఎత్తండి. నువ్వు ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నావు. ఒక వ్యక్తిలో ఉన్న పాపాన్ని క్షమించలేకపోతున్నావు. ఒక వ్యక్తి నీకు విరోధంగా ఉండొచ్చు. ఒక ఆవిడ వచ్చి అంటుంది, అయ్యా నా కొడుకు చచ్చిపోవాలని ప్రార్థన చేయను. ఆయన ఏమైందమ్మా, ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నావు? ఆడు రోజు మమ్మల్ని కొట్టి వేధిస్తున్నాడు అయ్యా అంటున్నాడు. నేను అంటున్నాను, క్షమించాలి. ఆమేన్, హల్లెలూయా. సిలువలో యేసు ప్రభువుని కొడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన అంటున్నారు, వీరేమి తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి. నువ్వు ఆరాధిస్తున్నా, నువ్వు ప్రార్థిస్తున్న నామం, ఆయన సిలువలో వేలాడిన నామం, నువ్వు ఆరాధించి ప్రార్థిస్తున్న నామం నీ కొరకు రక్తం కార్చింది. నీ పాపం కొరకు రక్తం కార్చింది. నీ వ్యాధి కొరకు ఆయన రక్తం కార్చాడు. నువ్వేమో అనేకులకి మాదిరిగా ఉండకుండా నీ సిలువనెత్తుకుని యేసు వలె బ్రతకపోతే, నీ శ్రమ నొందకపోతే, శ్రమను సహించకపోతే, ఒక మాట పడకపోతే, యేసునామములో నువ్వు ప్రార్థన చేస్తే ఎలా జరుగుద్ది? ఈరోజు ఒక తీర్మానానికి వద్దాం. యేసునామములో నీ ప్రార్థన అంతా వినాలా, వినకూడదా? మళ్ళీ చెప్తున్నాను అక్క, నువ్వు ఈ పక్కే చూడాలి. ప్రైజ్ ది లార్డ్. అట్టట్టు చూడకూడదు. స్తోత్రం. నాకు ఇట్లా వచ్చినా కూడా బాధేస్తుంది. స్తోత్రం. ఆమేన్. బాగా వినండి. యేసునామములో అన్నీ జరగాల వద్దా? మరి యేసునామంలో అన్నీ జరగాలి అంటే ఎంతమంది పాపాన్ని వదిలేశారు పూర్తిగా? చేపెక్కెత్తండి. ఎవరికో కాదు, మీకే ఈరోజు వాక్యం. ఎంతమంది బూతులను వదిలేశారు ఈరోజు? నువ్వు బూతులు మాట్లాడతా యేసునామంలో జరిగిపోవాలి బ్రో. యాడ్ జరుగుద్ది? ఆడు జరగనివాడుగా అపవాది. మేము ఒకరోజు దెయ్యం పోగొడుతున్నాం. పో దెయ్యమా అంటే ఆ పక్కనుండే వాడిని చూసి అంటది, ఈడు మాత్రం చెప్పొద్దు అంటది. అంటే రాత్రి ఈడు నేను ఒకటిగా ఉన్నాగా, ఆడు సినిమా చూస్తున్నాడు, నేను చూస్తున్నాను, పక్కనే ఉండి చూడు అంటున్నాను. యారా నిజమే అన్నా అంటున్నాడు అన్నట్టు. నీతో పాటు అట్టద్ది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇంటికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు టక్కుమని టీవీ ఆపేస్తారు. అయ్యగారు వస్తున్నారు. మీ ఇంట్లో ఏసై లేడా? అప్పుడు అయ్యగారే వస్తాడా? హల్లెలూయా. మీ ఇంట్లో యేసయ్య లేడా అండి? నువ్వు టీవీ చూస్తున్నప్పుడు ఆయన కన్నీరు కార్చట్లేదా? నువ్వు బూతులు మాట్లాడుతున్నప్పుడు ఆయన మరలా ఏ విధంగా తెలుసా? నువ్వే మరలా కొరడా వేసుకుని కొడుతున్నట్టు. ఇక్కడేమో మంచిగా మాట్లాడతాం. ఈరోజు అనేక మంది ఎందుకు మాట్లాడలేదంటే నీ వల్లే. నీ వీధిలో నువ్వు సాక్షిగా యేసునామం వలె లేవు. నేను అందరినీ అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న అందరినీ అడుగుతున్నాను, మనం తాగితే ఏమొస్తుందండి?
వ్యభిచారం చేస్తే ఏమొస్తుందండి? వ్యభిచార సంబంధమైన వాటిలో ఉంటే ఏమొస్తుందండి? యేసు ప్రభు ఇచ్చిన దేవుడు నీకు ఇచ్చిన విలువైన జీవితాన్ని నువ్వు కాపాడుకోకుండా లోకములో బ్రతుకుతూ యేసయ్య అంటే యేసయ్య నీకు అద్భుతాలు చేయలేడు. అవన్నీ విడిచి ఆయన కొరకు నువ్వు జీవిస్తూ పూర్తిగా ఒక పరిశుద్ధాత్మ ద్వారా నిశ్చయముగా నిలబడుదుగాక. 40 రోజులు దీక్షలో ఉండకూడదండి, సంవత్సరం అంతా జీవితాంతం దీక్షలో ఉండాలి. ఆ కొన్ని రోజులు మాత్రమే ఆ బలహీనతల్ని లేకపోతే ఆ అలవాటును మానేయడం తప్పు. ఎవ్రీడే మానేయాలి. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయి బలహీనతలో ఎంతోమంది లివర్లు బాగాలేక, హార్ట్ ప్రాబ్లంలు, ఎన్నో అలవాటుల ద్వారా వచ్చింది ఇది. ఈరోజు నీ వీధులు బాగవట్లేదంటే నువ్వే కారణం. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు. చెప్పేవులే నాకు సోది అన్నట్టుంది. అట్లా కాదండి, మారుదుముగాక. ఈరోజు ఎంతమంది ఒక అద్భుతాన్ని చూడాలనుకుంటున్నారు? నిశ్చయముగా 100% మీరు అద్భుతాన్ని చూస్తారు. ఆమేన్. చెయ్యి ఎత్తిన ప్రతి ఒక్కరికి దేవుని ఒక కార్యం మొదలవునుగాక. మొదట నువ్వు చెప్పాల్సింది, ప్రతి అలవాటు నేను మానేస్తాను ప్రభు అనండి. పక్కన వాళ్ళకి చెప్పండి, నేను మానేస్తాను అక్క అని. రోజు ప్రార్థన చేస్తా. అక్కకి చూడండి, ఒకరికొకరు తెలుసా తెలీదా? ప్రార్థన చేయకపోతే యేసు రక్తం అడగండి. ఎందుకు ప్రార్థన చేయట్లేదు నువ్వు అని అడగాలి. ఆమేన్, స్తోత్రం. ప్రార్థన చేయాలండి, బైబిల్ చదవాలండి. ఆమేన్. యేసు ప్రభు అంటున్నాడు, ఎక్కడ 2-3 కూర్చుంటారో, నా నామమందు కూర్చుంటారో వారి మధ్యలోకి నేను వస్తాను అన్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మధ్యలోకి ప్రభువు రాబోతున్నాడు. నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. నువ్వు విస్తరిస్తావు. అనేక దేశములకు, అనేక ప్రాంతాలకు నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటావు. నిశ్చయముగా ఆయన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన దీవించి విస్తరించి నడిపిస్తారుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మార్కు 16:16లో ఉంటుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతారు. నమ్మిన వాడిలో ఏ నమ్మకం, ఎలా నమ్మకం కలుగుద్ది, ఎలా విశ్వాసం కలుగుద్ది? వాక్యం నువ్వు ఎప్పుడైతే వింటున్నావో, ఆ చిన్నోడిలాగా వాక్యం ఎప్పుడైతే వింటున్నావో, అందరు ఇక్కడికి వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది వాక్యంలాగా బ్రతికినప్పుడే యేసు నామములో శక్తి నీ ఇంట్లోకి, నీ వ్యాపారాల్లోకి, నీ ఆత్మీయ జీవితంలో అప్పుడే పనిచేస్తుంది. యేసు నామంలో నువ్వు కడగబడితే నీకు ఎందుకండి వ్యాధి వస్తుంది? క్వశ్చన్ నెంబర్ 1. యేసు నామంలో కనబడితే నీకు అపవాది బలహీనత కడగబడితే ఎందుకు నీకు వస్తుంది? ఎందుకంటే నువ్వు యేసు నామాన్ని సరిగ్గా విశ్వసిస్తలేదని అర్థం. మార్కు 16:17 చదువుదాం. నమ్మినవాడు ఈ సూచక్రియలు చేస్తాడు. ఒకవేళ నువ్వు యేసు నామములో నమ్మితే ఆయన్ని, ఎవరు? రెవరెండ్ పాస్టర్లా, బిషప్పులా? ఎవరు పోగొడతారు? ఇక్కడ నిలబడుకున్న నేనా, పక్కన నిలబడుకున్న ఇక్కడ సేవ చేస్తున్న అన్న, లేకపోతే పేడ కొట్టిన వాళ్ళ? ఎవరు? అపోస్తులని రాయబడి ఉందా? ఎవరు నిజమైన క్రైస్తవులు చెప్పనా? బైబిల్ చెప్తుంది, యేసు హూ ఇస్ ద రియల్ క్రిస్టియన్ అంటే ద రిలేషన్ ఆఫ్ గాడ్. దేవునితో ఉన్న సత్సంబంధం కలిగిన వాడు రియల్ క్రిస్టియన్. అసలు నిజమైన క్రైస్తవుల్లో ఈ దేవుడిని నమ్మాను అనేవాళ్ళు చేయిపోయికెత్తండి. మీరు నమ్మేలేదు, ఇందులోనే ఉంటుంది వాక్యం. నమ్మినవాడు ఈ సూచక్రియలు చేస్తాడు. ఇక్కడ ఉన్న ప్రతి పాస్టర్తో కూడా మాట్లాడుతున్న విషయమే, సవాలుగానే. నమ్మినవాడు ఈ సూచక్రియలు చేస్తాడు. ఏంటది? నా నామమున దయ్యములను వెళ్ళగొట్టు. నమ్మితే నువ్వు దయ్యాలు పోగొడతావు. టీవీ ప్రసంగికుల దగ్గర పరిగెత్తావు, పాస్టర్ల దగ్గర నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నమ్మితే యేసు నామములో నువ్వే కూర్చున్న నువ్వే దయ్యములు పోగొడతావు. చేతబడి శక్తులు యేసు నామములో వెళ్ళిపోతాయి.
ఒకరోజు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక తండ్రి తీసుకొస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, అయ్యా శిష్యులకు చెప్తున్నాడు, పేతురు గారు చెప్తున్నారు, అయ్యా మా బిడ్డకి దెయ్యం పట్టింది పోగొట్టంటే ఒకరు కూడా పోగొట్టలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంది, శక్తి లేదు. ఏముంది? ఏమి లేదు. పరిశుద్ధాత్మ పొందావు అనే రుజువు ఏంటంటే నువ్వు కలలు కంటే, నువ్వు దర్శనాలు చూస్తే, నీకు వాక్యం అర్థమైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుతావు. శక్తి ఎప్పుడు పొందుతావు? ఉపవాస ప్రార్థన ద్వారా శక్తిని పొందుతావు. ఇట్టి దురాత్మలు ఎలా పోతాయి? ఉపవాస ప్రార్థన ద్వారా. కూర్చున్న నీతో మాట్లాడుతున్నాను, నీ దేశం కొరకు నువ్వు ఉపవాసం ఉన్నావా? నీ రాష్ట్రం కొరకు నువ్వు ఉపవాసం ఉన్నావా? నీ గ్రామం కొరకు నువ్వు ఉపవాసం ఉన్నావా? నీ ఇంటి కొరకు నువ్వు ఉపవాసం ఉన్నావా? అందుకని ఉపవాసంతో ప్రార్థన చేయలేదు కాబట్టి కార్యాలు శక్తివంతంగా జరగట్లేదు. ఎంతమంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారు? కొంతమంది అంటారు ఉపవాస ప్రార్థనే మనకు అవసరం లేదు, మా బైబిల్లో రాంతే. వాళ్ళకి ఏమన్నా తేడా రాశారా ఏంటి? కాదు కదండి. ఉపవాస ప్రార్థన ద్వారా శక్తి దిగి వస్తుంది. ఉపవాస ప్రార్థన ద్వారా విడుదల కలుగుద్ది. నమ్మినవాడు ఈ సూచక్రియలు పోగొడతారు. పరిశుద్ధాత్మ ద్వారా, శక్తి ద్వారా దెయ్యాలు పోగొడతారు. రెండోది మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. నెక్స్ట్ రోగుల మీద చేతులుంచినప్పుడు రెవరెండ్ పాస్టర్ల కాదు, విశ్వాసి అయిన నీవు, శక్తి పొందుకున్న నీవు, యేసు రక్తంతో కడగబడిన నీవు, దేవుని శిష్యురాలుగా మార్చబడి నీవే రోగులకు ప్రార్థన చేసినప్పుడు, నీ వీధుల్లో ఉన్న వారికి ప్రార్థన చేసినప్పుడు క్యాన్సర్ రోగుల్ని యేసు నామములో నువ్వు స్వస్థపరచగలవు. ఆమేన్. ఆ చిన్నవానికి ఉన్న విశ్వాసం నీకు కలుగునుగాక. నెక్స్ట్, క్రొత్త భాషలు మాట్లాడుదురు. అన్య భాషలు మీరు మాట్లాడతారు. ఎంతమంది పరిశుద్ధాత్మ అన్య భాషలు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు? పరిశుద్ధాత్మ అన్య భాషలు ఎలా వస్తాయి? నమ్మితే వస్తాయి అన్నాయి బైబిల్. దీనికి స్పీడ్గా ప్యాడ్ కొట్టేసి ఏం కొట్టేస్తే రాదు. నువ్వు నమ్మితే పరిశుద్ధాత్మ నీ మీద దిగి వస్తాడు. విశ్వసిస్తే, వాక్యాన్ని నమ్మినప్పుడు ఆ వాక్యం నీకు అన్య భాషల శక్తిని దేవుడు నింపుతాడు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు నీలో దేవుని యేసునామం నీలో పని చేయట్లేదంటే, ఎందుకు నీ ప్రార్థన జరగట్లేదంటే, నువ్వు యేసులాగా మారలేదు, యేసయ్య వాక్యంలాగా మారలేదు. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము మన మధ్యలోకి వచ్చింది. ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వాక్యమై సంచరించారు. ఈరోజు అడుగుతూ ఉన్నాను, యోహాను సువార్త, లేకపోతే లూకా సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త అని సువార్తలు ఉన్నాయి. నువ్వు ఒక సువార్తవి. నువ్వు సువార్త పత్రికగా ఉన్నావా? ఉన్నారా? సువార్త పత్రికగా ఉన్నారా? ఏ తలకాయ ఊపట్లేదు? 99 మంది యేసయ్యలాగా బ్రతకట్లేదు కాబట్టి కార్యాలు జరగట్లేదు కాబట్టి కొన్ని డినామినేషన్ అనేది అసలు యేసయ్య ఉన్న కాలంలో జరుగుద్ది, ఇప్పుడు ఎందుకు జరుగుద్ది? అసలు నువ్వెవరు చెప్పడానికి? యేసయ్య అన్నాడు, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. ఇంకొంతమంది అంటారు భాషలకు అర్థం తెలిస్తే నేను మాట్లాడాను. నేను అడుగుతాను, నువ్వు మాట్లాడతావా? భాషల అర్థం తెలియాలంటే నాకు తెలిస్తే నీకెలా అర్థం అవుద్ది? ఒక ఆయన అడిగితే తెల్లముఖం వేసుకుని చూస్తున్నాను. నన్ను అడిగిన ఆయన్ని నేను అదే భాషలకు అర్థం చెప్పాను. ఆమె భాషలకు అర్థాలు ఉన్నాయండి. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించేటప్పుడు నువ్వెవడు ఆపడానికి? పర్సనల్గా మాట్లాడుకో, పబ్లిక్గా. దేవుడు మాట్లాడిస్తున్నప్పుడు నువ్వెవరు ఆపడానికి? ప్రవక్త ఆత్మ, ప్రవక్త స్వాధీనం. అది ప్రవక్త ఆత్మ, ప్రవక్త స్వాధీనంలో ఉంటుంది. నువ్వు ప్రవక్తవా? నా క్వశ్చన్, అందరూ పాస్టర్లు అయితే ఎవరు అపోస్తలు? అందరూ పాస్టర్లు అయితే ఎవరు ప్రవక్తలు? అందరూ పాస్టర్లు అయితే ఎవరు కాపర్లు? అందరూ పాస్టర్లు అయితే ఎవరు సువార్థికులు? నీ పిలుపు ఏంటి? నీ దర్శనం ఏంటి? నువ్వు ఎందుకొరకు పిలువబడ్డావు?
సంఘాలు పెట్టుకున్న ప్రతి ఒక్కరు పాస్టర్లు అయిపోరు. పరలోకంలో 5 పిలుపులు ఉన్నాయి. 5 పిలుపులు ఒక పిలుపు నువ్వు కలిగి ఉంటావు. అదేంటో కనుక్కున్నప్పుడు ఆ సంఘం వేవేల మందిగా మార్చబడతారు. హల్లెలూయా. యేసు నామములో నువ్వు ఎక్కడి నుంచి పిలువబడ్డావో, యేసు నామములో నువ్వు ఆ శక్తివంతమైన ప్రార్థన జరగాలంటే నీ క్యారెక్టర్ యేసయ్య క్యారెక్టర్లా మారాలి. ఆయనలో ఉన్న ప్రేమ నీలోకి రావాలి, ఆయనలో ఉన్న సాత్వికం నీలోకి రావాలి, ఆయనలో ఉన్న దర్శనం నీలోకి రావాలి. నో రికాబా షర్బలా కతురబా, నా ఇంట్లో అద్భుతాలు జరగట్లేదు, నా ఇంట్లో వేదన, నా ఇంట్లో సమస్య, ఒక కార్యం కూడా జరగట్లేదంటే నువ్వు యేసులాగా బ్రతకడం మానేసావు కనుకే నీవు వదలబడ్డావు. ఈరోజు మరలా దేవుడు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. వాక్యం వలె బ్రతుకు. అప్పుడు యేసు నామంలో నువ్వు ప్రార్థన చేసి అడిగినప్పుడు ఏ కార్యమైనా నీ కొరకు జరుగుద్ది. ఎంతమంది ఈ వాక్యం అర్థమైంది చెప్పండి. యేసు నామం మీలో పని చేయాలంటే యేసయ్యలాగా ప్రేమ, సాత్వికం, దయాళత్వం, ఇవన్నీ ఆత్మ ఫలాలు. అది యేసయ్య క్యారెక్టర్ని, యేసయ్య స్వభావాన్ని చూపిస్తున్నాయి.